గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు రిపబ్లిక్ క్రికెట్ క్లాస్లో 3వ మ్యాచ్ జరుగుతుంది. 2 టీమ్స్, ఒకటి కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్. సో వింటేజ్ క్రికెటర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. 20 ఓవర్ల మ్యాచ్ మరి కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. టైం 2:16. మొదటి ఓవర్ కర్మల బౌలింగ్లో, స్ట్రైక్లో దేశ్ కుమార్ చౌదరి, నాన్ స్ట్రైక్లో రాజేష్. చక్కటి బాల్, మొదటి బాల్ డాట్ బాల్. మంచి బౌలింగ్ కర్ముల్లా సీనియర్ మోస్ట్ ప్లేయర్, ఆయన కోచ్ ఫ్రమ్ కృష్ణపట్నం. టాస్ బాల్ ఫీల్డర్ చేతుల్లోకి, ఏ పరుగు లభించలేదు. మరొక టాస్ బాల్ ఫీల్డర్ చేతుల్లోకి, రన్అట్ అయ్యే అవకాశం ఉంది. త్రో రాలేదు. ఒక పరుగు, కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. మరొక టాస్ బాల్ సింపుల్ ఫ్లిక్గా సింగిల్గా తీసుకున్నారు రాజేష్. పవర్ ప్లే కాబట్టి స్కోర్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాలన్న ఉద్దేశంతో ఆడుతున్నట్టున్నారు. మరొక టాస్ బాల్, మళ్ళీ మిస్ అయ్యారు బ్యాట్స్మెన్. డాట్ బాల్, ఓవర్ చివరి బంతి. చక్కటి బౌలింగ్, రన్అట్కి అవకాశం ఉంది. బాల్ కీపర్ చేతికి తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయ్యే ఛాన్స్ ఉండేది. క్యారీ చేయలేదు, కీపర్ చేతిలోకి తీసుకోలేదు. ఓవర్ సమాప్తం, 3 పరుగులు. మొదటి ఓవర్ కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చారు కర్ముల్లా. రెండో ఓవర్ వేయడానికి వచ్చారు ధర్మతేజ త్రూ దేశ్ కుమార్ చౌదరి. It's wide ball given by the umpire. మరొక వైడ్ బాల్ అరౌండ్ ద స్టిక్ నుంచి బయటకు వేసే ప్రయత్నం. అది తగిలితే ఖచ్చితంగా పాయింట్ లేదా కవర్స్ ఫీల్డర్ మీదుగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి బౌలర్ కంట్రోల్గా రిమైనింగ్ బాల్స్ వేస్తారో లేదో. మంచి బాల్, ఫ్లిక్ షాట్, సింపుల్ ఫ్లిక్ లాంగ్ ఆన్ మీదుగా, కేవలం ఒక పరుగు మాత్రమే. చక్కటి ఫీల్డింగ్. స్ట్రైక్లో రాజేష్, చక్కటి బౌలింగ్, మంచి ఫీల్డింగ్. రన్అట్కి మళ్ళీ అవకాశం. త్రో కొంచెం ఫాస్ట్గా ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండేది. త్రో కొంచెం లేట్గా వచ్చింది. మంచి బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్, మంచి రన్నింగ్ కూడాను. 3వ మ్యాచ్, మొదటి మ్యాచ్ హ్యాపీ క్రికెట్ గెలిచారు. 2వ మ్యాచ్ జిఎన్టీ క్యాప్స్ కొత్తూరు గెలిచారు. 3వ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూడాలి. మంచి ఫీల్డింగ్ అండి, చాలా చక్కటి ఫీల్డింగ్. ఫీల్డర్ నుండి మిస్ అయి ఉంటే ఖచ్చితంగా బౌండరీ అయి ఉండేది. ఈ ఆఫ్ సైడ్ ఏ పక్కైనా బాల్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అవుట్ ఫీల్డ్ ఎక్కడ ఆగదు. మరొక మంచి బాల్, మంచి బౌలింగ్. చివరి 2 బాళ్ళు. మంచి బాల్, డ్రైవ్ షాట్ రాజేష్ నుండి, మంచి ఫీల్డింగ్. ఓవర్లో చివరి బంతి. మంచి బౌలింగ్ చేస్తున్నారు. 2 వైడ్లు ఇచ్చినా కూడా కేవలం 4 పరుగులు మాత్రం ఎక్స్ట్రా ఇచ్చారు. మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం, 9 పరుగులు 2 ఓవర్లు. ఓవర్ సమాప్తం, కేవలం 9 పరుగులు మాత్రమే 2 ఓవర్లు ఇచ్చారు. మంచి బౌలింగ్ చేస్తున్నారు కృష్ణపట్నం.
దానికి తగ్గట్టుగా కూడా వింటేజ్ వికెట్స్ కాపాడుకుంటూ ఆడుతున్నారు. 3వ ఓవర్ వేయడానికి వచ్చారు కరీముల్లా. ఆయన 2వ ఓవర్ ఇది. మొదటి ఓవర్లో 3 పరుగులు మాత్రం ఇచ్చారు. అద్భుతమైన బౌలింగ్, మంచి బౌలింగ్. కరీముల్లా సీనియర్ మోస్ట్ బౌలరే కాదు ప్లేయర్. బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతారు కరీముల్లా. మరొక మంచి బంతి, కేవలం 1 పరుగు మాత్రమే వచ్చే అవకాశం. లాంగ్ ఆన్లో ఫీల్డర్ చేతుల్లోకి. చక్కటి బౌలింగ్ కరీముల్లా నుండి. షాట్కి ప్రయత్నం. స్కోరు కొంచెం తక్కువ ఉంది. పవర్ ప్లేలో స్కోర్ పెట్టే ఉద్దేశంతో షాట్కి ప్రయత్నించారు దేశ్ కుమార్ చౌదరి. మిస్ అయింది. డాట్ బాల్. మంచి బాల్ అండి. చక్కటి బౌలింగ్ కరీముల్లా నుండి. కొద్దిగా బౌన్స్ అయినట్టు అనిపించింది. అంటే యాక్చువల్ ట్రాజెక్టరీతో కంపేర్ చేస్తే కొంచెం పైకి లేసినట్టుంది బాల్. దట్స్ క్యాచ్. మంచి క్యాచ్ అండి. కెమెరా తిప్పలేకపోయాము. ఫీల్డర్ నుంచి చక్కటి క్యాచ్, మంచి బౌలింగ్ ప్లాన్ ప్రకారం వేశారు. మొదటి వికెట్ కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. అన్నా ఫీల్డర్ పేరు? నెక్స్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్లోకి సతీష్, కెప్టెన్ ఆఫ్ వింటేజ్ క్రికెటర్స్. ఈరోజు వింటేజ్ క్రికెటర్స్ తమ జెర్సీతో వచ్చారు. మొత్తం చాలా బాగుంది జెర్సీ, వైట్ విత్ స్కై బ్లూ కలర్. మంచి బాల్, లేట్ కట్, ఫీల్డర్ చేతుల్లోకి. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 11 పరుగులు 3 ఓవర్లు సమాప్తం. 11 పరుగులు 1 వికెట్ కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. జెర్సీ విషయానికి వస్తే జెర్సీతో ఆడడము ఒక టీం యొక్క యూనిటీని మంచిగా చూపిస్తుందండి. అందరూ ఒకే కలర్ డ్రెస్సింగ్లో వస్తే అది టీంకి ఒక కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. బయట చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ప్లేయర్స్ కూడా మాకంటూ ఒక కలర్ గుర్తింపు అనేది ఉంటుందని ఫీల్ అవుతారు. మంచి పరిణామం ఏ టీంకి ఆ టీంకి జెర్సీలు ఉండడం అనేది. నాలుగో ఓవర్ మొదలవుతుంది. ధర్మతేజ మొదటి ఓవర్లో 6 పరుగులు మాత్రం ఇచ్చారు. తను అరౌండ్ ద స్టిక్ నుంచి బయటకు వేసే ప్రయత్నం, వైడ్. సేమ్ మొదటి ఓవర్లో కూడా అదేవిధంగా 2 బంతులు వేశారు వైడ్ బాల్స్గా. కాకపోతే అది కొంచెం బ్యాట్స్మెన్కి అందుకుంటే మాత్రం బౌండరీస్ వెళ్ళిపోతాయి. మంచి బాల్, ఈసారి మంచి బాల్. ఇన్సైడ్ ఎడ్జ్, స్క్వేర్ లెగ్ ఫీల్డర్ మీదుగా చేతుల్లోకి. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి బౌలింగ్ రాజేష్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. టీంకి కావాల్సిన పరుగులు ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న మంచి ప్లేయర్. వావ్, మంచి షాట్, మంచి బాల్, మంచి షాట్. ఈక్వల్లీ వెల్ ఫీల్డ్. బౌలర్ చేతుల్లోకి. కేవలం 1 పరుగు కూడా రాలేదు. మంచి షాట్కి ప్రయత్నం, అవుట్ సైడ్ ఎడ్జ్, ఫీల్డర్ చేతుల్లోకి. ఫీల్డర్ని ముందుగానే కరెక్ట్గానే ప్లేస్ చేసుకొని ఉన్నారు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. మంచిగా బౌలింగ్ చేస్తున్నారు కేపీసీసీ కృష్ణపట్నం పోర్ట్ క్రికెట్ క్లబ్. పోర్ట్ లేదు, కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. రివర్స్ స్వీప్కి ప్రయత్నం, మంచి బాల్. బ్యాట్స్మెన్ బీట్ అయ్యారు. రివర్స్ స్వీప్ తగులుంటే మాత్రం మంచి షాట్. చక్కటి బౌలింగ్ చేస్తున్నారు ధర్మతేజ. మంచి బౌలింగ్ అండి. రియల్లీ బ్యాట్స్మెన్కి కొంచెం కూడా విడత ఇవ్వకుండా మంచి బౌలింగ్ చేస్తున్నారు. చివరి బాల్, ఓవర్లో చివరి బంతి. మంచి బాల్. బ్యాట్స్మెన్ బాడీ మీదకి ఫ్లిక్తో 1 పరుగు సాధించారు సతీష్. ఓవర్ సమాప్తం. 4 ఓవర్లు 15 పరుగులు 1 వికెట్ అండి. కరీముల్లా 15. కరీముల్లా తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నారు.
2 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చారు. చూడడానికైనా స్లో స్పిన్ బౌలింగ్ లాగే ఉంటుంది. బట్ కొంచెం ఆలోచించి తెలివిగా ఆయన ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని వాడి మంచి బౌలింగ్ చేస్తారు కరీముల్లా. 2 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ తీసుకున్నారు. చూద్దాం ఇంకా వికెట్ ఏమైనా తీసుకోగలరా లేదా ఈ ఓవర్లో. బ్యాట్స్మెన్ రెడీ అవ్వలేదు. బాల్ డెడ్ బాల్. మంచి బాల్. ఈరోజు కరీముల్లా మంచి టచ్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. చూద్దాం వింటేజ్ క్రికెటర్స్ ఎంత స్కోర్ పెడతారో చూడాలి. ఖచ్చితంగా చేజింగ్ మధ్య నుంచి అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఒక 170, 180 స్కోర్ అనేది పెట్టగలిగితే డిఫెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి ఫ్లిక్ షాట్. 2 పోయేమన్నా అవకాశం ఉందో లేదో చూడాలి. 2 పరుగులు. మంచి రన్నింగ్, చక్కటి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 2 రన్స్ సతీష్ ఖాతాలో. రెండు పరుగులు లభించాయి. టాస్ బాల్. బట్ సతీష్, బ్యాట్స్మెన్ సతీష్ దాన్ని హిట్కి వెళ్ళలేదు. సింపుల్ సాలిడ్ డిఫెన్స్గా బౌలర్ చేతిలోకి బాల్ వెళ్ళింది. మంచి బాల్ అండి. మరొక అద్భుతమైన బాల్ కరీముల్లా నుండి. 1 పరుగు లభిస్తుంది లాంగ్ ఆన్ మీదుగా. మంచి బౌలింగ్ కరీముల్లా నుండి. మంచి బౌలింగ్. మరొక చక్కటి బంతి కరీముల్లా నుండి. వైడ్ యార్కర్. షాట్, మంచి షాట్ అండి కవర్స్ మీదుగా. క్యాచ్కి అవకాశం. పట్టారండి. సూపర్ క్యాచ్ అండి. డ్రాప్, ఒకనొక దశలో అది డ్రాప్ అవుతుంది అనిపించింది. చాలా కష్టమైన క్యాచ్. ఐ థింక్ ఫీల్డర్ ధర్మతేజ మంచి క్యాచ్ తీసుకున్నాడండి. సూపర్ క్యాచ్. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఈ క్యాచ్ని. ఇలాంటి క్యాచెస్ తీసుకున్నప్పుడే మ్యాచ్కి ఒక మలుపు అనేది దొరుకుతుంది. ఎప్పుడైనా క్యాచ్ డ్రాప్ అవ్వకూడదు. ఉదయం మ్యాచ్లో మేము డ్రాప్ చేసి క్రికెట్ ఛార్జెస్ 18. ఉదయం మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్లో క్రికెట్ ఛార్జెస్కి మస్తాన్ షరీఫ్ అనే వ్యక్తి క్యాచ్ వదిలి రాజేష్ దమ్రో 50 కొట్టేదని కారణం అయ్యాడు. క్యాచెస్ ఎప్పుడు వదలకూడదు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ షాహుల్. విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అండి అతను. గేమ్కి తగ్గట్టుగా ఏ విధంగా ఆడగలడు. పోయినసారి జరిగిన సంక్రాంతి సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా వాళ్ళ టీంని ఫైనల్ గెలిపించాడు షాహుల్. 85 పరుగులు, 80 నుంచి 90 పరుగుల దాకా అతను ఒక్కడే ఒంటి చేత్తో కొట్టి టీంకి విజయాన్ని సాధించాడు. మొదటి బాల్ డాట్ బాల్. చూద్దాం ఈరోజు ఎలాంటి ఇన్నింగ్స్ షాహుల్ నుంచి వస్తుందో. టాస్ బాల్, ఓవర్ టాస్ బాల్. ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళే అవకాశం. ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్. 2 పరుగులు. 2 పరుగులు. సతీష్ నిదానంగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పార్ట్నర్షిప్స్ అనేవి చాలా చాలా అవసరం. అది ఏ ఇన్నింగ్స్ అయినా, ఎలాంటి మ్యాచ్ అయినా. మంచి డాట్ బాల్. అవుట్ సైడ్ ప్రయత్నం. వైడ్గా వేసే ప్రయత్నం. బ్యాట్కి అవుట్ సైడ్ ఎడ్జ్. ఫస్ట్ స్లిప్లో చేతుల్లోకి వెళ్ళింది. ఏ పరుగు లభించలేదు. 3 బంతులు. రివర్స్ స్వీప్కి ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి బాల్ మిస్ అయింది. మిస్ ఫీల్డ్ వల్ల అదనపు పరుగు లభించింది. కేవలం 1 పరుగే వచ్చే పరిస్థితులు ఉన్న దగ్గర మిస్ ఫీల్డ్ వల్ల అదనపు పరుగు లభించింది సతీష్కి. చివరి 2 బంతులు. చాలా వైడ్ బాల్, వైడ్ యార్కర్. ఇట్స్ బౌండరీ. ఫీల్డర్ ఆపే అవకాశం ఉన్నింది. మొదటి బౌండరీ టీంకి. మొదటి బౌండరీ సతీష్ నుండి.
బాగా బయటకు వచ్చిందండి బాల్. కొంచెం ఫీల్డర్ ట్రై చేస్తుంటే దొరుకుండే అవకాశం ఉండేది, బట్ మిస్ అయింది. చెప్పినట్టే ఇక్కడ బాల్ ఫీల్డర్కి మిస్ అయితే అది బౌండరీ దగ్గర ఆగుతుంది. మొదటి బౌండరీ 6వ ఓవర్లో వచ్చింది. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 6 ఓవర్లకి 26 అన్నా. బౌలర్ నేమ్ బౌలర్ ప్రసాద్. పవర్ ప్లే అయిపోయిన తర్వాత బౌలింగ్లోకి వచ్చారు అరౌండ్ ది వికెట్ మీదుగా. మంచి బౌలింగ్. కవర్స్ మీదుగా చాలా చక్కటి షాట్. లేట్గా వా అద్భుతమైన బౌండరీ అండి అది. ఖచ్చితంగా సూపర్గా ఆడాడు షాహుల్. బ్యాక్ ఫుట్ వేసి జస్ట్ పుష్ చేశాడు కవర్స్ మీదుగా. మంచి బౌండరీ. చెప్పా కదండి, షాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడగల క్యాపబిలిటీ ఉన్న వన్ ఆఫ్ ద ఆల్రౌండ్ ప్లేయర్. స్లోవర్ బాల్ అందుకోలేకపోయాడు బ్యాట్స్మెన్. ఒక పరుగు లభించింది. మంచి ఫీల్డింగ్ కర్ములా నుండి. క్యాచ్కి అవకాశం లేదండి. స్లో బాల్. బౌలర్ చాలా తెలివిగా అద్భుతమైన స్లో బాల్ వేశాడు. దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నంలో అది ఎడ్జ్ తీసుకొని పక్కకు రావడం జరిగింది, బట్ కీపర్కి చాలా దూరం ఉంది. 2 పరుగులు కాదు, 1 పరుగు మాత్రమే తీసుకున్నారు. సారీ, 2 పరుగులు. డాట్ బాల్. 5వ బాల్. బ్యాట్స్మెన్ బౌలింగ్ సూపర్ అండి. వేసేస్తే బ్యాట్స్మెన్ కనెక్ట్ చేస్తున్నాడని చాలా తెలివిగా స్లో బాల్స్ బౌలింగ్ చేస్తున్నారు బౌలర్ ప్రసాద్. ఓవర్లో చివరి బంతి. మంచి షాట్కి ప్రయత్నం. లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతుల్లోకి. కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్స్ చాలా క్విక్గా ఉన్నారు. చిన్న ఫంబుల్ అయినా కూడా సింగిల్కి మరొక పరుగు తీసుకోవడానికి రెడీగా అయితే ఉన్నారు. ఓవర్ సమాప్తం. 7 ఓవర్లు 33 పరుగులు, 2 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. న్యూ బౌలర్ బౌలాలి. కేపీసీసీ నుంచి ఒక మంచి బౌలర్. సూపర్ బౌలింగ్. చెప్పినట్టే ఆయన బౌలింగ్ ఆల్రెడీ మేము ఆడాం. చాలా మంచి బౌలింగ్ చేస్తాడు మౌలాలి. 2 పరుగులు. మంచి బాల్. షాహుల్ తెలివిగా ఫ్లిక్ ఆడారు. హలో బోలో బోలో. మంచి షాట్. బోలో వాయిస్ వచ్చా. ఓకే, నెల ఓకే. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. 2 బంతులు. 2కు అవకాశం ఉంది. చూద్దాం 2 తీసుకుంటారు లేదో. ఫీల్డర్ రీచ్ అయిపోయారు. సూపర్ ఫీల్డింగ్ ప్రసాద్. బౌలర్ మంచి బౌలింగ్ కర్మల్ మొలాలి నుండి. మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్ మౌలాలి. అద్భుతమైన బౌలింగ్. మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడు. మంచి లైన్ కూడా వేస్తారు.
వా సూపర్ షాట్ అండి, ఇది ఖచ్చితంగా 6. స్ట్రైట్ డౌన్ ద వికెట్స్, బౌలర్ మీదుగా మంచి 6, చక్కటి 6. స్కోర్ తక్కువ ఉంది, సో దాన్ని పెంచే క్రమంలో మంచి షాట్ ఆడారు రాహుల్. క్యాచ్కి అవకాశం ఉందండి, చూద్దాం ఎవరైనా తీసుకుంటారో లేదో. వా సూపర్ అండి, మెయిన్ వికెట్ తీసుకున్నారు మౌలాలి. ఇందాక ఆడిన షాట్ అలాంటి షాట్ ఆడడానికి ప్రయత్నించారు కానీ మౌలాలి షార్ట్ బాల్తో బ్యాట్స్మెన్ షాహుల్ని కొంచెం ఇచ్చేశారు. 43 8. సూపర్ బౌలింగ్ అండి, ఆ షార్ట్ బాల్ ద్వారా షార్ట్ బాల్ కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ బౌలర్ చేతికి మంచి క్యాచ్ కూడా తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది కీ వికెట్. నెక్స్ట్ బౌలర్ ప్రసాద్. 8 ఓవర్లకి 43 పరుగులు 3 వికెట్లు తీసిన కేపీసీసీ. మంచి బౌలింగ్ కేపీసీసీ, సూపర్ బౌలింగ్ ప్రసాద్ నుండి. తన మొదటి ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చున్నారు. మంచి బౌలింగ్ చేస్తున్నారు ప్రసాద్. స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ స్లో బాల్స్. ఖచ్చితంగా సూపర్ అండి. రన్అట్కి అవకాశం. త్రో కనుక కరెక్ట్గా వెళ్ళుంటే రన్అట్ అయితే అయ్యే అవకాశం ఉండేది. ఈ బాల్ ఒకవేళ ప్లేస్ కనుక వచ్చుంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ అందుకునేవాడు. ఆ బాల్ స్లో బాల్ అయ్యేటప్పటికి గెస్ట్ చేయలేక దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయలేకపోయాడు బ్యాట్స్మెన్. మంచి బాల్, లోవర్ టాస్ ఫ్లిక్ షాట్. 2కు అవకాశం ఉంది, చూద్దాం 2 తీసుకుంటారు లేదా. వా చక్కటి ఫీల్డింగ్, త్రో కొంచెం లాంగ్ అయ్యేటప్పటికి మంచిగా బ్యాట్స్మెన్స్ 2 పరుగులు తీసుకున్నారు. సతీష్ 20 బంతుల్లో 18 పరుగులు, స్టడీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. మంచి బ్యాటింగ్ కెప్టెన్ సతీష్ నుండి. మంచి బౌలింగ్ ప్రసాద్ నుండి. మరొక స్లో బాల్తో ప్రసాద్ అద్భుతాలు చేస్తున్నారు. బ్యాట్స్మెన్కి అందనీయకుండా తన అంచనాలకి అందకుండా బౌలింగ్ చేస్తున్నారు ప్రసాద్. ఖచ్చితంగా బాల్ పేస్ కనుక అయి ఉంటే బ్యాట్స్మెన్ అందుకునేవాడు. మరొక స్లో బాల్. గ్రేట్ బౌలింగ్ అండి, రియల్లీ గ్రేట్ బౌలింగ్ ఫ్రమ్ ప్రసాద్. సూపర్ బౌలింగ్. మంచి బౌలింగ్ ప్రసాద్ నుండి. ఓవర్ల చివరి బంతి. మరొక మంచి బంతి. సూపర్ ఓవర్ అండి. కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చే ఓవర్లో. 9 ఓవర్లకి 45, 3 వికెట్లు కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. చక్కటి బౌలింగ్ చేశారు ప్రసాద్. బ్యాటింగ్లోకి న్యూ బ్యాట్స్మెన్ సామి. ముజ్మిన్-నెల్లూరు ఒక మంచి ఆల్రౌండర్. బ్యాటింగ్ కమ్ బౌలింగ్. బ్యాటింగ్లో మంచి హార్డ్ హిట్టింగ్. ఆడినంతసేపు స్కోర్ పెట్టే పనిలోనే ఉంటాడు సామి. బౌలింగ్లో మౌలాలి. మంచి క్యాచ్కి ప్రయత్నం, చేతికి తగులుతూ వెళ్ళింది. క్యాచ్ కనుక పట్టుంటే ఖచ్చితంగా ఇది మరొక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అయి ఉండేది. అఖిల్ చేతికి తగులుతూ పోయింది. ఓవర్ త్రో వల్ల మరొక ఎక్స్ట్రా పరుగు లభించింది. సామి ఖాతాలో 2 రన్లు. క్యాచ్ ఆల్మోస్ట్ చేతికి తగులుతూ వెళ్ళింది. పట్టేశారని ఎక్స్పెక్ట్ చేశాము. మంచి బౌలింగ్ మౌలాలి నుండి. అద్భుతమైన బాల్. చక్కటి బౌలింగ్ మౌలాలి. మరొక అద్భుతమైన బంతి. డాట్ బాల్.
బ్యాట్స్మెన్ ఇన్సైడ్ ఎడ్జ్ కాళ్ళకు తగులుతూ ఫస్ట్ స్లిప్ మీదుగా వెళ్ళింది. ఫీల్డర్ అక్కడ ఉండడంతో సింగిల్ కూడా ప్రయత్నించలేదు. మంచి బౌలింగ్ వెళ్ళిపోయింది. ఇట్స్ బౌండరీ, 6 అండి. ఇట్స్ 6. క్యాచ్ అని అనుకున్నాము బట్ అది 6 వెళ్ళింది. మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్ అవుట్ సైడ్ వైల్డ్ లైన్ మీదుగా. ఓవర్ల చివరి బంతి. క్యాచ్కి అవకాశం, చక్కటి క్యాచ్, సూపర్ క్యాచ్. టాస్ బాల్ వికెట్ అయితే తీసేసుకున్నారు. గుడ్ బౌలింగ్ మౌలాలి నుండి. సామి మంచి బ్యాట్స్మెన్ వికెట్ తీయడంతో స్కోర్ కూడా తక్కువ ఉంది. స్కోర్ పెంచే యోచనలో ఆడారు. నా ఫీల్డర్ నేమ్. మంచి క్యాచ్ అఖిల్ నుండి. మరొక వికెట్ కోల్పోయిన వింటేజ్ క్రికెటర్స్. 10 ఓవర్లకు 53 పరుగులు, 4 వికెట్లు. నెక్స్ట్ బ్యాటింగ్లోకి వెంకటేశ్వర్లు చౌదరి. నెక్స్ట్ బౌలర్ ప్రసాద్. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు అండి. 2 ఓవర్లకు 9 పరుగులు. సూపర్ బౌలింగ్ ప్రసాద్ ఈరోజు అల్లాడిస్తున్నారు బౌలింగ్తో. 2 ఓవర్లకి 9 పరుగులు మాత్రం ఇచ్చున్నారు. చాలా చక్కటి బౌలింగ్ చేస్తున్నారు. 11 స్లోవర్ బాల్ బాడీకి. ఇది మాత్రం సూపర్గా బౌలింగ్ చేస్తున్నారండి. స్లో బాల్స్. నో ఆన్సర్ ఫ్రమ్ సతీష్. ఆ బాల్ని ఎలా ఆడాలో నాకు అర్థం కాలేదు. మంచి బాల్. ఫీల్డర్ అయితే లేరు అక్కడ. షాట్ తగలేదు. మంచి ఫీల్డింగ్. ఎట్లాగైనా 2 అయినా వస్తుంది. 2 మాత్రం సునాయాసంగా తీసుకున్నారు ప్లేయర్స్. ఇదోడిందా బాగుంది. చాలాసేపు ఇది పెట్టి. తిన్నారన్నా? దీనికి వస్తారా? ఓహో బ్యాక్ నుంచి తగిలింది. 4 బ్యాడ్ లక్. ముందు ఆడిన తర్వాత వెనక నుంచి తగిలి బౌండరీ వెళ్ళింది. ఏ విధంగా అయితే ఏమి టీంకి 4 పరుగులు లభించాయి. కామెంటరీలో మార్పు. రాజేష్ దమ్రు ఇన్. పడతా చార్జింగ్ చూడండి ఒకసారి. 2 అనుకుంటా. క్యాచ్కి అవకాశం. కొంచెం కీపర్ మీద వెళ్ళింది. 4 అయితే పోలేదు. లాబాల్ దొరికేసింది ఒకటే కదనా? ఒకటే దొరికేసింది అనుకున్నా. వద్దు నీ దగ్గర పెట్టు. నా దగ్గర సరే నేను పెట్టేస్తా. చెప్పండి. క్యాచ్కి అవకాశం. చేతికి పడుతుందా లేదా? సూపర్ క్యాచ్ అండి. అబ్బా ఫీల్డర్ పేరు. గుడ్ క్యాచ్. ఫీల్డర్ నేమ్ వెంకటేష్ వెంకీ. సూపర్ క్యాచ్ అండి. అద్భుతమైన క్యాచ్ వెంకటేష్. సూపర్ అండి. మంచి క్యాచ్ తీసుకున్నారు. గుడ్ క్యాచ్ బై వెంకటేష్. సూపర్. ఏపీసీసీ న్యూ ప్లేయర్ వెంకటేష్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్. అన్నా స్కోర్ అన్నా? గుడ్ ఆఫ్టర్నూన్ ఖలీల్ భాయ్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్. వెరీ గుడ్ భాయ్. 11 ఓవర్లు పూర్తయ్యే సమయానికి వింటేజ్ క్రికెటర్స్ 65 రన్లకి ఎన్ని వికెట్లు? 5 వికెట్లు కోల్పోయారు. చక్కటి టీంని తీసుకొచ్చిన అఖిల్ రెడ్డి, కేపీసీసీ కెప్టెన్ కరీముల్లా గారు అండ్ అఖిల్ రెడ్డి మంచి టీంని సెట్ చేశారు. ఈ దండయాత్ర అంతా ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మీరు ఎట్లా ఆడుతున్నారు చూసి రేపు మధ్యాహ్నం మిమ్మల్ని వేసుకునేదానికి వచ్చాము. నో బాల్. గుడ్ షాట్. ఫ్రీ హిట్ అండి. చూడాలి న్యూ బ్యాట్స్మెన్. గుడ్ షాట్ బై సతీష్. అంపైర్ నో
బౌలర్ నేమ్ అండి బ్రో అఖిల్ బౌలర్ అఖిల్ నాకంటే స్కోర్ గడికేదా ఫ్రీ హిట్ చూడాలి సతీష్ ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటాడు. గుడ్ కీపింగ్ అఖిల్ టు సతీష్. వైట్ బాల్ 4 పోతుందా లేదా చూడాలి. 2 runs. వైట్ ప్లస్ 2 runs. మార్కోవా స్టీవా లాగా వీళ్ళిద్దరు బ్రదర్స్ సతీష్ సీను. వింటేజ్ క్రికెటర్స్లో మార్కోవా స్టీవా లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. జనరల్గా జుంబాంబే టీము ఆస్ట్రేలియా టీంలో చూసాము మార్కోవా స్టీవా యాండీ ఫ్లవర్ గ్రాండ్ ఫ్లవర్, అలాగే వీళ్ళిద్దరు బ్రదర్స్. సచ్ ఎ నైస్ బౌలింగ్ యార్, గుడ్ బౌలింగ్ బై అఖిల్. 12th over in progress. Nice shot. చక్కటి సింగిల్ సతీష్ ద్వారా. గుడ్ బౌలింగ్ బై అఖిల్. అఖిల్ టు సీను. నైస్ డ్రైవ్, చక్కటి సింగిల్. సీను గారు ఈ గ్రౌండ్లో లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి 40 రన్లు పైనే కొడుతున్నాడండి. 40 లోపల అయితే అవుట్ అవ్వలేదు ఇతను. చాలా చక్కగా మంచి రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాడు వికెట్ మీద. రివర్స్ షేప్, వెరీ గుడ్ బౌలింగ్. లాస్ట్ బాల్, 12th over in progress. లాస్ట్ బాల్ అఖిల్ టు సతీష్. నైస్ షాట్ ఆన్ డ్రైవ్, చూడాలి 4 పోతుందా లేదా. మిస్ ఫీల్డ్, గుడ్ ఫీల్డింగ్ బై ధర్మతేజ్. 12 ఓవర్లు పూర్తయ్యే సమయానికి వింటేజ్ క్రికెటర్స్ 71 పరుగులు 5 వికెట్లు కోల్పోయింది. దేశ్ కుమార్ 4 runs, రాజేష్ 5 runs, సతీష్ 31 బ్యాటింగ్, షాహుల్ 15, శామి 8, వెంకటేశ్వర్ల చౌదరి డక్అవుట్. గోల్డెన్ డక్. న్యూ బౌలర్ ప్రశూటు సతీష్, గుడ్ బౌలింగ్. ఇతని పేరేంది కీపరు? రాజా. న్యూ వెల్కమ్ రాజా లేక్ క్రికెట్ గ్రౌండ్స్కి. ముత్తుకూరంతా దింపేశారు అఖిల్ రెడ్డి, కరీముల్లా గారు. స్లో బాల్, నైస్ బౌలింగ్ బై క్లూలెస్. ఈ బాల్ మాత్రం సతీష్ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు ఇందాక నుంచి. మొత్తం చిత్తూరు జిల్లా, అదే చిత్తూరే కదా మీద ఇప్పుడు. తిరుపతి జిల్లాలో ఉన్న అందరు ఏరుకు వచ్చేసాడు కరీముల్లాబాయ్. తిరుపతి జిల్లా అంతా ఏరుకు వచ్చాడు కరీముల్లాబాయ్. చూడాలి. అనదర్ స్లో బాల్, గుడ్ ఫీల్డింగ్ వెంకీ ద్వారా. బ్యాడ్ లక్, అక్కడ ఫీల్డింగ్ చాలా అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. షాట్ అటు వెళ్ళింది, అది పిచ్చి పడ్డ తిరిగింది. అది ఒక 20 రోజుల క్రితమే మా CEO గారు అదంతా బాగా చేయించారు గ్రౌండ్. అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. లేకుండా ఆడి జ్వరం తెచ్చుకున్న హబీబ్. ప్రశూటు సతీష్, నైస్ బాల్, ఫ్లిక్ షాట్, ఫీల్డర్ ఇస్ దేర్, రన్అట్ ఛాన్స్. మంచి రన్అట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు KPCC వాళ్ళు. మంచి ఫీల్డింగ్, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్. సతీష్ అండ్ శ్రీను. మార్కోవా స్టీవా. అనదర్ ఫ్లిక్ షాట్, ఎక్సలెంట్ బ్యాటింగ్ బై సీను. ఈ గ్రౌండ్లో ఇతనికి మంచి రికార్డు ఉంది. ప్రతి మ్యాచ్ 40 రన్లకు తక్కువ కొట్టాడు. మా చేతిలో ఉన్న మ్యాచ్ని కూడా తీసుకెళ్ళిపోయాడు ఒకసారి. 13th over in progress. Parshutu Prasad. Dot ball. After completion of 13 overs, score moves to 80 runs, loss of 5 wickets. Vintage cricketers. 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 80 పరుగులు 5 వికెట్లు కోల్పోయింది.
సతీష్. గుడ్ షాట్, లో ఫుల్ టాస్. దాని మీదుగా మౌలాలి ప్లంబుల్ చేశారు. 2 పరుగులు సతీష్ ద్వారా. సతీష్ 39 balls 38 runs. Nice, good fielding by Akhil Reddy. KPCC కెప్టెన్ అఖిల్ రెడ్డి చుట్టుపక్కల మందరాలన్నీ తిరిగి ఈ వారం అంతా ప్లేయర్లు వేసుకొచ్చాడు. గుడ్ ఫ్లేవర్ సేఫ్ షాట్. చూడాలి, కర్ములా గారు క్యాచ్ పట్టారు. ఎక్సలెంట్ క్యాచ్. టీమ్ మేనేజర్ కర్ములా, గుడ్ క్యాచ్. ఒక చక్కటి వికెట్ని కోల్పోయింది వింటేజ్ క్రికెటర్స్. వెల్ సెటిల్ బ్యాట్స్మెన్ 39 balls 39 runs కొట్టి క్యాచ్ అవుట్గా వెనుదిరిగారు. గుడ్ బౌలింగ్ బై అఖిల్ రెడ్డి. న్యూ బ్యాట్స్మెన్ ప్రశాంత్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్స్. అఖిల్ టు ప్రశాంత్. నైస్ షాట్. రన్అట్ ఛాన్స్ ఉంది, రన్అట్ ఛాన్స్. గుడ్ గ్యాదరింగ్ బై రాజా. 2 రన్అట్ ఛాన్సులు మిస్ అయింది ఈ బ్యాట్స్మెన్కి. ఇందాక ఒకటి, ఇప్పుడు ఒకటి. త్రోలో కరెక్ట్గా వేస్తే ఛాన్స్ ఉండేది. స్టంప్స్కి వేయాలండి త్రో. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. క్యాచ్ చూడాలి. బ్రో నన్ను తొక్కేసేమైందా? క్యాచ్ నేమ్ గుడ్ క్యాచ్ అన్న. గుడ్ క్యాచ్ బై చందు. అత్యల్ప స్వల్ప స్కోర్కి వెనుదిరిగిన శ్రీనివాస్. వికెట్లు వరుసగా కోల్పోతున్నారు. న్యూ బ్యాట్స్మెన్ అశోక్. 14th over in progress. 83 runs, loss of 7 wickets. మీడియంలో మ్యాచ్కి వెళ్తున్నాడు లూడో కింగ్ నాయబా. జోఫ్రా ఆర్చర్ కౌంటీ క్రికెట్లో నెంబర్ 1 అతను. భుజభుజ నెల్లూరుకి. అఖిల్ టు అశోక్. లవ్లీ షాట్. లెగ్ బాయ్స్. ఓవర్. After completion of 14 overs, score moves to 83 runs, loss of 7 wickets. 83. మౌలాలి బాగా వేస్తాడు ఈ గ్రౌండ్లో. మౌలాలి టు ప్రశాంత్. గుడ్ డ్రైవ్, చక్కటి సింగిల్. 2 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వింటేజ్ క్రికెటర్స్ మెయిన్ వికెట్స్ని ఎంత పడగొట్టిన మౌలాలి. చాలా చక్కటి బౌలర్ అండి ఇతను. అతను రానన్నా కానీ 3 రోజులు ఇందా గంప కింద వేసి అతన్ని తీసుకొచ్చున్నారు మ్యాచ్కి. చక్కటి బంతి. కట్ షాట్ ఆడబోయి లేట్ కట్ ఆడి 15th over in progress. అశోక్ టు మౌలాలి. Low full toss. Run out chance is there. Good call by batsmen. Good fielding. ప్రశాంత్ డెబ్యూ ఆడుతున్నాడు లేక్ క్రికెట్ గ్రౌండ్లో. నైస్ షాట్. మంచి బాల్. మౌలాలి టు అశోక్. చాలా చక్కటి బంతులు వేస్తున్నారు మౌలాలి. 19 పరుగులు ఇచ్చి 3వ ఓవర్ వేస్తున్నారు. క్యాచ్. చూడాలి 4 పోతుందా, 2 runs వస్తారా? సెకండ్ రన్ ఈజీగా తీసుకున్నారు బాయ్స్. 2 పరుగులు. మౌలాలి టు అశోక్. క్యాచ్. గుడ్ క్యాచ్ బై అఖిల్ రెడ్డి. వికెట్లని కాపాడుకోకుండా క్రూషియల్ టైంలో స్కోర్ చేయకుండా వీళ్ళే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతా ఉన్నారు. అవుట్ వెనుదిరుగుతున్నారు వింటేజ్ క్రికెటర్స్. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవతల టీం క్యాచింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ద ఫైనెస్ట్ బ్యాట్స్మెన్ మిస్టర్ శ్రీకాంత్ కింద నుంచి ఓపెనింగ్ ఆడుతున్నాడు. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 86 పరుగులు 8 వికెట్లు కోల్పోయింది. వెల్కమ్ శ్రీకాంత్ బ్రో. అఖిల్ కంటిన్యూగా 3వ ఓవర్ వేస్తున్నారు. చాలా చక్కగా బంతులు సంధిస్తూ డెత్ ఓవర్స్లో చూడాలి. ప్రశాంత్ క్యాచ్. 1 more క్యాచ్ బై. మరొక వికెట్ కోల్పోయిన
vintage cricketers. Very good catch by Coach Karimullah. KPCC coach Karimullah bhai. Good catch. Welcome Balaji. Akhil Reddy. Akhil to Balaji. Very good bowling by Akhil. Excellent catch Karimullah bhai. వస్తది కొట్టాలి కదా వాళ్ళ క్యాచ్. అఖిల్ టు బాలాజీ. వైట్ బాల్. అఖిల్ టు బాలాజీ. చూడాలి డెత్ ఓవర్స్ బాగా ఆడుతున్నాడు. వైట్ బాల్. వైట్ బాలా? వైట్ బాల్. ఓకే. గుడ్ కీపింగ్ రాజా. రాజా డెబ్యూ ఆన్ లైక్ యూ క్రికెట్ గ్రౌండ్స్. Akhil to Balaji. One more catch. Excellent catch. Arre! Bad luck. ఇప్పుడే బాగా రికార్డ్ అయ్యింది. మంచి ఫీల్డింగ్ అయితే చేశాడు కానీ చక్కటి ఫీల్డింగ్ వెంకీ ద్వారా. గుడ్ ఫీల్డింగ్ వెంకీ. ఇతను మామూలుగా ఆస్టం మీద పెడతారు, ఈరోజు ఫైన్ లెగ్ మీద పెట్టినారు. అఖిల్ టు శ్రీకాంత్. నైస్ బౌలింగ్. మంచి సింగిల్ అఖిల్ శ్రీకాంత్ ద్వారా. 16th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. మీడియం ఓనర్ బాలాజీ. బాలాజీ టు అఖిల్. ఫుల్ టాస్ బాల్ని చక్కటి సింగల్ ఆడిన బాలాజీ. మీడియం ఓనర్ కూడా వెల్కమ్ టు నవీన్ మీడియం ఓనర్ లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్స్. ఇక్కడికి రాని వేసుకుంటా. వైట్ బాల్. డెత్ ఓవర్స్ చాలా బాగా వేస్తున్నారు కానీ ఎక్స్ట్రాస్ ఇస్తున్నారు కేపీసీసీ టీం. ఆల్వేస్ దాట్ ఓవర్. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి వింటేజ్ క్రికెటర్స్ 92 పరుగులు 9 వికెట్లు కోల్పోయింది. బాలాజీ శ్రీకాంత్ క్రిస్లో. కరీముల్లా డెత్ ఓవర్స్లో వేయడానికి వచ్చారు. లాస్ట్ ఓవర్ ఇతనే చాలా బాగా వేసాను. 3 ఓవర్లకు 8 రన్లు 2 వికెట్లు. గుడ్ బౌలింగ్ ఎకానమీ బౌలర్ కరీముల్లా బాయ్. కరీముల్లా టు బాలాజీ. నైస్ చక్కటి సింగిల్ బాలాజీ ద్వారా. మోకాల్దండి. శ్రీకాంత్ టు క్యాచ్. చక్కటి వికెట్. మంచి బౌలింగ్ కరీముల్లాబాయ్ ద్వారా. సుకుమార్. కరీముల్లా టు సుకుమార్. చూడాలి సుకుమార్ కూడా ఫస్ట్ బాల్ నుంచే తగులుకునేదాన్ని చూస్తున్నాడు. ఇతను కూడా వాళ్ళ టీంకి 10 రన్లు జోడిద్దామని ఆలోచనే లేకుండా ఫస్ట్ బాల్ నుంచే క్యాచ్ సిక్సరా కొడదామని. వెల్కమ్ మీడియం ఓనర్. వెల్కమ్ మీడియం. మీడియం చక్కటి షాట్. క్యాచ్ అవుట్. చక్కటి షాట్. లాస్ట్ వికెట్. న్యూ బ్యాట్స్మెన్ రఫీ. నేను ఆ నుంచి షాక్ నేసుకొస్తే ఎంతమంది వేసుకొస్తున్నారు, కలిసిపోయారు అనుకుంటారు అనుకున్నా. అదే అన్నాడు నవీన్ జెర్సీ అందరూ ఒకటేలా ఉందని. సారీ కరీముల్లా బాయ్, సారీ ఫర్ ఇంటరప్ట్. కరీముల్లా టు బాలాజీ. చక్కటి షాట్. క్రికెట్ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. కరీముల్లా బాయ్ అండ్ అఖిల్ రెడ్డి ఆడుకుంటున్నారు క్యాచీలు. लास्ट विकेट कब पड़ा वो दाल ना दे तीनों बॉल पड़ा शाम को डाले तो दाल को निकाल खेलना होता नहीं प्लेयर रिप्लेस करना. चकटी सिंगल आया काट पे కర్మల ఎక్కువ కదా. అఖిల్ లాస్ట్ ఓవర్ వేస్తున్నారు డెత్ ఓవర్స్లో. ఫుల్ టాస్ బాల్ని క్యాచ్గా నైస్ స్వీప్ షాట్. 4 పోయిందో లేదో చూడాలి. బౌండరీ. ఫుల్ టాస్ని స్కూప్ ఆడాడు. మాది కూడా ఒక టీం వేసుకోవచ్చు కదా బాయ్, మీరు ఎన్ని టీంలు వేసుకున్నారు? నేను వచ్చి వస్తాను చెప్పు. వాళ్ళందరూ ఎందుకు వేసుకుంటాం? ఇంకెవరైతే టీం అయితే బాలాజీ మోహన్ అఖిల్ టు బాలాజీ. నేను చెప్పేది కూడా నేను చెప్పేది వాళ్ళ గురించే కదా. ఇక మోహన్ దాక్కున్నాడా, శామి దాక్కున్నాడా. ఫీల్డింగ్ గుడ్ ఫీల్డింగ్ వెంకీ. ప్రసాద్
అలా ఆడుతూ ఉంటారు, ఆడే కూర్చొని తాగుతూ ఉంటారు. అది ఇప్పుడు ఓలే కదా బై ఆడేది. నేను వాళ్ళు క్లియర్గా చెప్పొచ్చున్నా కదా. నేను పోయి ఒకసారి కెప్టెన్ అడిగి చూడు, నేనేం చెప్పాను వాళ్ళు చెప్తాను నీకు. అఖిల్ టు రఫీ, చెప్పేది అంతే. ఫుల్ టాస్ బాల్, గుడ్ కీపింగ్ బై రాజా. తీసుకోమంటున్నా నాకేంటి మా పట్టేలే, అఖిల్ టు నేను తీసుకున్నాను. అరే రఫీ, చక్కటి సింగిల్, గుడ్ ఫీల్డింగ్. సింగిల్ రన్. బాలాజీ టు అఖిల్, చక్కటి షాట్. 4 రన్ పోద్దా లేదా చూడాలి. అతను మంచి ఫీల్డరు వెంకీ. గుడ్ గుడ్ రన్నింగ్, సింగిల్ రన్. డెత్ ఓవర్స్లో చాలా మంచిగా ఆడుతున్నారు. 1-1. 10 రన్లు వచ్చినట్టే కదా అదే లాస్ట్ వికెట్కి. ప్రతి రన్నే ఇప్పుడు సింగిల్ రన్. చక్కటి బంతులు వేస్తున్నారు డెత్ ఓవర్లో మిస్టర్ అఖిల్. 10వ వికెట్ దగ్గర నేను ప్లేయర్ని యాడ్ చేయాలా. మౌలాలి లాస్ట్ ఓవర్ వేస్తున్నారు. 3 ఓవర్లకి 21 పరుగులు, 3 వికెట్లు తీస్తున్నారు. వెరీ గుడ్ బౌలింగ్ మౌలాలి. 19th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. గుడ్ బౌలింగ్ బై మౌలాలి. కెప్టెన్ దా కొంచెం బాగా జరిగింది బ్రో, చాలా బాగా జరిగింది. ఫుల్ టాస్ బాల్, క్యాచ్ అవుట్ ధర్మతేజ. గుడ్ క్యాచ్ బై ధర్మతేజ. ఆల్ అవుట్. 103 పరుగులకి ఆల్ అవుట్. బాలాజీ టు వెంకటేష్. కేపీసీసీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 120 బాళ్ళకి 104 పరుగులు కొట్టాలి. రన్నింగ్లో బాలాజీ టు వెంకటేష్. ఫుల్ టాస్ బాల్ని నేరుగా బౌలర్కి ఆడాడు వెంకటేష్. పొద్దున్న మ్యాచ్ కానీ ఇప్పుడు మ్యాచ్ కానీ అంతా లో స్కోరింగే ఉంది. 150 దాటట్లేదు స్కోరు. వెంకటేష్ టు బాలాజీ. గుడ్ షాట్. మిడాన్ మీదుగా ఫీల్డర్ ఉన్నారు అక్కడ, షాహుల్. చక్కటి సింగల్. బాలాజీ టు రాజా. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఈ వికెట్ మీద. గుడ్ డిఫెన్స్. బాలాజీ టు రాజా. లవ్లీ షాట్. 2 రన్లు పరిగెత్తారు. 2 రన్లు, చక్కటి 2 రన్లు పరిగెత్తారు రాజా. క్యాచ్ మిస్ చేశారు. బాలాజీ టు రాజా. ఇట్స్ ఎ వైడ్ బాల్. వెల్ లెఫ్ట్ బై రాజా. వైడ్ బాల్. లాటు హబీబ్ దగ్గరే ఉంది. నైస్ డిఫెన్స్. లాస్ట్ బాల్. మొదటి ఓవర్లో లాస్ట్ బంతిని ఎదుర్కొంటున్నాడు రాజా. 3 పరుగులు. చక్కటి సింగల్, స్లిప్ షాట్. గుడ్ కీపింగ్. ఓవర్. మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 4 పరుగులు. వికెట్లు ఏమీ నష్టపోకుండా 5 పరుగులు. కేపీసీసీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఓవర్ స్కోర్ మూవ్స్ టు 5 runs, లాస్ ఆఫ్ వితౌట్ లాస్. వెంకీ టు రాజా. స్లో బాల్, క్యాచ్. గుడ్ ఫీల్డింగ్ బై ప్రశాంత్. చక్కటి స్లోవర్స్ వేస్తాడు వెంకీ. వింటేజ్ క్రికెటర్స్ కెప్టెన్ వెంకీ టు రాజా. ఫుల్ షాట్ ఆడబోయారు. షార్ట్ మిస్. గుడ్ బౌలింగ్ బై వెంకీ.
వెంకీ టు రాజా. ఫుల్ టాస్ బాల్, లాంగ్ ఆన్ మీదుగా సింగిల్. వెంకీ టు వెంకటేష్. స్లోవర్ బాల్, కట్ షాట్. చక్కటి ఫీల్డింగ్ సతీష్ దగ్గర. లాట్ 2 బాల్స్. రెండో ఓవర్లో 4వ బంతి 5వ బంతి. చక్కటి షాట్, రైట్ డ్రైవ్, మంచి సింగిల్ వెంకటేష్ ద్వారా. కేపీసీసీ గుడ్ కమ్ బ్యాక్. ఫుల్ టాస్ బాల్. ఫుల్ టాస్ బాల్ని మళ్ళీ మిస్ చేసుకున్న రాజా. 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 7 పరుగులు, వికెట్లు ఏమీ నష్టపోకుండా 7 పరుగులు సాధించారు కేపీసీసీ వాళ్ళు. 7 రన్స్, 104. మూడో ఓవర్ వేయడానికి బాలాజీ వచ్చారు. బాలాజీ టు వెంకటేష్. గుడ్ షాట్, ఇట్స్ ఏ బౌండరీ. చాలా స్ట్రైట్ షాట్ ఆడాడు వెంకటేష్. వెరీ గుడ్ షాట్ బై వెంకటేష్ జీ. కేపీసీసీ ఓపెనర్ వెంకటేష్. చూడ చక్కని షాటు, బౌండరీ. 4 రన్లు వాళ్ళ టీంకి యాడ్ చేశారు. స్లో బాల్ని అందుకుని మరి ఆఫ్ స్టంప్ మీదుగా మంచి షాట్ ఆడారు. బాలాజీ టు వెంకటేష్. సాలిడ్ డిఫెన్స్. అనదర్ షాట్. ఇట్స్ ఏ 4 6 చూడాలి. 6 రన్స్ 4. అంపైర్ 4గా దాన్ని ప్రకటించారు. మరో చక్కటి షాట్ ఆడిన వెంకటేష్. కేపీసీసీ ఓపెనర్ వెంకటేష్ చాలా చక్కటి షాట్ ఆడారు. 4 పరుగులు. బాలాజీ టు వెంకటేష్. అనదర్ ఫుల్ టాస్ బాల్. 1 మోర్ బౌండరీ. ఫీల్డర్ ఉన్నారు షాహుల్. బాలాజీ టు రాజా. బాలాజీ టు రాజా. రాజా కొంచెం చక్కటి షాట్. 4 పోతుందా లేదా చూడాలి. కవర్ షాట్ ఆడాడు వెంకటేష్. దాన్ని మంచి ఫీల్డింగ్. 4. గుడ్ షాట్ బై రాజా. 4 రన్స్. హలో సుజనా. మూడో ఓవరు లాస్ట్ బంతిని ఎదుర్కొంటున్నారు. 20 పరుగులు. రాజా టు బాలాజీ టు రాజా. వెల్కమ్ పులి. 1 మోర్ షాట్. అడ్వాన్స్గా ఉండేసరికి స్లోవర్ బాల్స్ని పిక్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. 3 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 20 పరుగులు, వికెట్లు ఏమి నష్టపోకుండా. కేపీసీసీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs స్కోర్ మూవ్స్ టు 30 runs వితౌట్ లాస్. సారీ బ్రో, సారీ వింటేజ్ క్రికెటర్స్, సారీ. వెంకీ టు వెంకటేష్. అనదర్ చాలా చక్కగా స్లోవర్ బంతులు వేస్తాడు ఇతను. నక్కుల్ రాజా స్లో బాల్ స్పెషలిస్ట్. వెంకటేష్ చౌదరి వింటేజ్ క్రికెటర్ కెప్టెన్. అనదర్ గుడ్ షాట్, కవర్ డ్రైవ్, 4 runs. స్లాట్ బాల్ని 4గా మలిచిన వెంకటేష్ జీ. వెంకటేష్ టు వెంకీ వెంకటేష్. అనదర్ స్ట్రైట్ డ్రైవ్ షాట్. ఎంపైర్ తల మీదుగా ఆడిన జీ వెంకటేష్ చాలా చక్కగా ఆడుతున్నాడు. స్లోవర్ బాల్ని పిక్ చేసుకొని కేపీసీసీ ఓపెనర్ వెంకటేష్ జీ. వెంకటేష్ టు రాజా. గుడ్ డిఫెన్స్. వెంకటేష్ టు రాజా. నైస్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్. 4th over in progress.
వెంకటేష్ టు రాజా. ఫుల్ టాస్ బాల్ షుడ్ బి ఇన్ ది ఎయిర్. టేకెన్. మొదటి వికెట్ని కోల్పోయిన కేపీసీసీ రాజా ఫుల్ టాస్ బాల్ని స్ట్రైట్ ఆడబోయి కవర్స్లో ప్రశాంత్ ద్వారా క్యాచ్ పట్టి అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 25 పరుగులు, 1 వికెట్ నష్టానికి. 4 overs కంప్లీటెడ్. స్కోర్ మూవ్స్ టు 25 runs. లాస్ ఆఫ్ 1 వికెట్. ఫుల్ టాస్ బాల్ నో బా. నో బాల్ ఫ్రీ హిట్. అన్నా నో బానా బిహైండ్ ద వికెట్స్. ఫ్రీ హిట్. గుడ్ కీపింగ్ బ్రో. వెళ్ళిపోయి ఉంటుంది. 5వ ఓవర్ వేసేదానికి ప్రశాంత్ వచ్చారు. మొదటి బంతినే నో బాల్గా వేశారు. చూడాలి వెంకటేష్ దాని ఫ్రీ హిట్ బాల్ని ఎలా ఉపయోగించుకుంటారో. లవ్లీ షాట్ బై వెంకటేష్. 2 పరుగుల 4 runs. గుడ్ షాట్. ఫ్రీ హిట్ బంతిని 4 పరుగులు సాధించాడు వెంకటేష్. కేపీసీసీ ఓపెనర్ చాలా చూడముచ్చటి షాట్లు ఆడుతున్నాడు వెంకటేష్ జీ. వెల్కమ్ హ్యాపీ. వెల్కమ్ టు లేక్ యూ. ప్రశాంత్ ఒక నో బాలు, ఒక ఫ్రీ హిట్ బంతిని 4 runs సాధించాడు వెంకటేష్ జీ. 1 more good shot. Such a straight good shot by Venkatesh. 4 runs. Prashant 2. 1 more shot catch is there. Venkatesh catch. 2వ వికెట్ని కోల్పోయిన కేపీసీసీ ఓపెనర్ వెంకటేష్. 14 బాల్కి 24 పరుగులు చేసి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ప్రశాంత్ 2. వాట్ ఏ బాల్. న్యూ బ్యాట్స్మెన్ చందు. ప్రశాంత్ 2 చందు. రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి వచ్చిన 2వ బాల్ని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ అది డాట్ బాల్. 5th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా 90 బాల్కి 71 కొట్టాలి. 70 కొట్టాలి. ప్రశాంత్ వాట్ ఏ లవ్లీ బాల్. గుడ్ ఓవర్. వెంకీ తన 3వ ఓవర్ వేయడానికి వచ్చారు. వెంకీ టు అఖిల్ రెడ్డి. వైట్ బాల్. వెంకీ టు అఖిల్ రెడ్డి. వైట్ బాల్. గుడ్ కీపింగ్ బై శ్రీనివాస్. సంక్రాంతి కప్లో చాలా క్యాచ్లు పట్టారు ఇతను. 1 more స్లో బాల్. 2వ పరుగులు చూస్తున్నారు. ఇట్స్ కంఫర్టబుల్ టేకెన్ 2 runs. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అఖిల్ రెడ్డి. చందు అఖిల్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. వెంకీ టు అఖిల్ రెడ్డి. ఫుల్ టాస్ బాల్ని డ్రైవ్ ఆడాలని చూశారు. గుడ్ ఫీల్డింగ్ బై శామీ. వెల్కమ్ శామీ. లేక్ యూ క్రికెట్ గ్రౌండ్. వెల్కమ్ శామీ. ఫుల్ టాస్ బాల్. చక్కటి 4 runs. గుడ్ 4 runs. మార్చేసాడా అన్న. ఉండ్రా అన్ని మార్చేసాడు. ఉండ్రా ఇవన్నీ తీయకూడదురా. గుడ్ షాట్ అఖిల్. లో ఫుల్ టాస్ని బౌండరీగా మలిచాడు. చక్కటి సింగిల్ వెంకీ ద్వారా.
గుడ్ బ్యాటింగ్ అఖిల్. వన్ మోర్ ఫుల్ టాస్, వైట్ బాల్. స్లో బంతులేస్తాడు ఇతను, చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ బౌలర్ని. Good shot. One more boundary. 4 runs. Power play last over lo. Venki to Chandu. Good over. 6 overs completed, 47 runs, loss of 2 wickets. KPCC. పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సమయానికి 47 పరుగులు, 2 వికెట్లు కోల్పోయింది. 84 బాళ్ళకి 57 పరుగులు. ప్రశాంత్ 2 చేశా. ఆ అబ్బాయి అన్ని మార్చేశాడు వచ్చి. ప్రశాంత్, అఖిల్ రెడీ. లవ్లీ షాట్ అఖిల్, 4 runs. గుడ్ షాట్ బై అఖిల్. చక్కటి షాట్ ఆడారు అఖిల్ రెడ్డి. 4 రన్లు సాధించి solid defense. Good batting by Akhil Reddy. Prashant to Akhil. కెప్టెన్ అఖిల్ రెడ్డి చాలా ఆచితూచి ఆడుతూ ఉన్నాడు. పడ్డ బాల్నే బయటికి బౌండరీలు తరలిస్తున్నాడు. లైన్లో బాల్ని డిఫెన్స్ ఆడుతున్నారు. స్లోవర్ బాల్, చక్కటి సింగిల్, రన్అట్ ఛాన్స్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. చందు, అఖిల్. రెస్ట్ లేదు కదా. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ప్రశాంత్ టు స్లోవర్ బాల్, బౌల్డ్. ప్రశాంత్ టు అఖిల్. న్యూ బ్యాట్స్మెన్ అఖిల్, వైట్ బాల్. ప్రశాంత్ టు అఖిల్. వెరీ గుడ్ బౌలింగ్ బై ప్రశాంత్. మంచి స్లోవర్ వేసి వికెట్ సాధించాడు. లవ్లీ షాట్, ఇట్స్ ఎ గ్రేట్ షాట్. స్లాట్ బాల్, 6 runs. వెరీ గుడ్ షాట్ బై అఖిల్. వన్ మోర్ షాట్ అఖిల్. బ్యాడ్ లక్ అఖిల్. After completion of 7 overs, score moves to 59. Loss of 3 wickets. 78 balls, 45 runs required. KPCC. ప్రెషర్ లేకుండా చాలా చక్కగా ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్గా మలిచాడు అఖిల్. న్యూ బౌలర్ షాహుల్. వింటేజ్ క్రికెటర్ కీ ప్లేయర్ షాహుల్ టు అఖిల్ రెడ్డి. ఫుల్ టాస్ బాల్. చూడాలి. అది 4 పోతుందా? 2 runs తీసారా? మిస్ ఫీల్డ్, 2 runs. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అఖిల్ అండ్ అఖిల్ రెడ్డి. లో ఫుల్ టాస్ని 2 పరుగులు సాధించాడు అఖిల్ రెడ్డి. షాహుల్ వింటేజ్ క్రికెటర్స్కి వన్ ఆఫ్ ఫైనెస్ట్ ప్లేయర్, ఆల్రౌండర్ వింటేజ్కి. అనదర్ లో ఫుల్ టాస్. గుడ్ ఫీల్డింగ్ రఫీ. గుడ్ ఫీల్డింగ్ బై రఫీ. షాహుల్ టు అఖిల్ రెడ్డి. కేపీసీసీ కెప్టెన్. ఫుల్ టాస్ బాల్, చక్కటి షాట్. క్యాచ్ ఉందా? క్యాచ్ డ్రాప్ చేశారు వెంకటేష్.
క్యాచ్ డ్రాప్ చేశారు అఖిల్ది. ఫుల్ టాస్ బాల్ని రన్నింగ్ క్యాచ్ ఈజీయే కానీ జార విరిచారు. క్యాచెస్ ఈజ్ మ్యాచెస్. 8th over in progress. Good shot. అఖిల్ స్లోవర్ బాల్ని అందుకొని ఫుల్ షాట్ ఆడి సింగిల్ రన్ సాధించారు. లవ్లీ షాట్. 4 runs. గుడ్ షాట్ బై అఖిల్ రెడ్డి. చాలా ఆడుతూ పాడుతూ స్కోర్ చేసేస్తున్నాడు కెప్టెన్ అఖిల్ రెడ్డి. 8th over in progress. 1 more slot. చూడాలి, రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్నాడు అఖిల్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సింగిల్ రన్. 8 overs completed. Score moves to 68 runs. Loss of 3 wickets. 8 ఓవర్లు పూర్తయ్యే సమయానికి కేపీసీసీ కృష్ణపట్నం టీం క్రికెట్ క్లబ్ 68 పరుగులు 3 వికెట్లు కోల్పోయింది. 8 ఓవర్లకి 68 పరుగులు 3 వికెట్లు కోల్పోయింది కేపీసీసీ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్. కెప్టెన్ అఖిల్ రెడ్డి 12 బాల్కి 20. అఖిల్ 3 balls 7 runs. న్యూ బౌలర్ శామీ టు అఖిల్ రెడ్డి. లవ్లీ క్యాచ్. స్లిప్లో క్యాచ్ పెట్టారు. గుడ్ క్యాచ్ బై శ్రీకాంత్. శామీ వేసిన మొదటి బాల్నే వికెట్గా సాధించాడు. గుడ్ బ్యాటింగ్ కరీముల్లాబాయ్. వెల్కమ్ టు కరీముల్లాబాయ్. కరీముల్లా మొదటి బాలే బ్లాక్ హోల్ వేశారు. శామీ స్లోవర్లు క్విక్కర్లు అన్నీ వేయగల మంచి బౌలర్ ఇతను. లవ్లీ షాట్ బై కరీముల్లాబాయ్. మంచి పుల్ షాట్ ఆడి బౌండరీ ధరలు ఇచ్చాడు. వెరీ గుడ్ షాట్. అక్కడ నా కారు ఉంది, కొంచెం చూసి కొట్టాలి కరీముల్లాబాయ్. శామీ బౌలింగ్లో 4 పరుగులు సాధించిన కరీముల్లా కేపీసీసీ కెప్టెన్. కట్ షాట్ ఆడే ప్రయత్నించి కీపర్ చేతిలోకి బాలు. శామీ టు కరీముల్లా. చూడాలి ఈ బంతిని 4 కొడతారా, సింగిల్ తీస్తారా. లవ్లీ బాల్. వెరీ గుడ్ కమ్ బ్యాక్ బై శామీ. 4 తర్వాత 2 డాట్ బాల్ చేశారు. లాస్ట్ బాల్. 9th over in progress. లాస్ట్ బాల్. చాలా చక్కగా లెంత్ తీసుకొని బౌలింగ్ వేస్తున్నారు శామీ టు కరీముల్లా. డౌన్ ద ట్రాక్. 3 డాట్ బాల్ వరుసగా 4 తర్వాత. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 72 పరుగులు 4 వికెట్లు కోల్పోయింది కేపీసీసీ టీం. 66 బాళ్ళకి 32 పరుగులు చేయాలి ఇంకా. షాహుల్ టు అఖిల్. అఖిల్ చాలా స్వింగ్ మీద ఉన్నాడు. లవ్లీ షాట్ బై అఖిల్. 4 runs పోతుందా లేదా. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై శామీ. గుడ్ ఫీల్డింగ్ శామీ. అఖిల్ చాలా లో ఫుల్ టాస్ని అందుకొని మరి మిడ్ ఆఫ్ మీదుగా చాలా చక్కటి డ్రైవ్ ఆడారు. షాహుల్ టు కరీముల్లా. లవ్లీ డిఫెన్స్. సింగిల్కి ప్రయత్నించారు. రఫీ బాల్ అందుకోవడంలో విఫలమయ్యారు. రన్అట్ ఛాన్స్ ఉంది. ఆడుతూ పారుతూ కేపీసీసీ వాళ్ళు స్కోర్ని చేస్తూ ఉన్నారు. వింటేజ్ ట్రై చేస్తుంది గెలిచేందుకు. ఫీల్డ్ని సెటప్ చేస్తున్నారు షాహుల్ టు కరీముల్లా. లవ్లీ డిఫెన్స్. గుడ్ ఫీల్డింగ్ రఫీ. ఎక్స్ట్రా రన్ కోసం ట్రై చేస్తున్నారు. ఓవర్ త్రోస్ వచ్చిందేమో లేదో చూడాలి. షాహుల్ టు కరీముల్లా. ఫుల్ టాస్ బాల్. ఫుల్ షాట్ ఆడారు. చూడాలి ఇది 4 వద్ద 2 runs ఇస్తారా. గుడ్ ఫీల్డింగ్ బై ప్రశాంత్. 1 పరుగు మాత్రమే సాధించారు కరీముల్లా. 2 బంతులు లాస్ట్ 2 బంతులకి చూడాలి.
అఖిల్ మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. స్లాట్లో పడితే 4 or 6 తరలిస్తున్నారు. నోవో ఫుల్ టాస్ బాల్ వైడ్. ఒక జ్యూసీ ఫుల్ టాస్ పడింది. అఖిల్ దాన్ని మిస్ చేశారు. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ కమ్ బ్యాక్ బై షాహుల్. లాస్ట్ బాల్, 10th over in progress. 74 runs, loss of 4 wickets. KPCC గుడ్ కమ్ బ్యాక్ బై వింటేజ్ క్రికెటర్స్. ప్రయత్నిస్తున్నారు లో స్కోరింగ్ని గెలిచేందుకు. షాట్, చూడముచ్చటి షాట్లు ఆడుతున్న వెంకీ. 4 runs, 4. అంపైర్ ఏంది? అంపైర్ 4 runs. గుడ్ షాట్ బై అఖిల్. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 79 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది కేపీసీసీ టీం. 60 బాల్కి 25 రన్లు మాత్రమే కొట్టాలి. చాలా ఆడుతూ పాడుతూ ఆడుతున్నాడు కర్మిలా బాయ్ అయితే. శామీ టు కర్మిలా. మంచి షాట్ 5లో పెట్టారండి ఫ్యాన్ని. శామీ టు కరిముల్లా. నైస్ డిఫెన్స్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. కరిముల్లా అండ్ అఖిల్. అఖిల్ టు శామీ. గుడ్ రన్నింగ్ బై అఖిల్. అఖిల్ చాలా బాగా ఆడుతున్నారు. 6 బాల్కి 12 రన్లు, 1 4, 1 6. 200 స్ట్రైక్ రేట్తో అలరిస్తున్నాడు కేపీసీసీ బ్యాట్స్మెన్ అఖిల్. అఖిల్ టు శామీ. స్లో ఫుల్ టాస్, చాలా బాగా రీడ్ చేసి ఆన్ డ్రైవ్ ఆడాడు. గుడ్ బౌలింగ్ బై శామీ. చాలా స్లోవర్ బాల్స్, నక్కుల్ బాల్స్ చాలా బాగా వేస్తాడు. వెయిట్ చేసి ఆడాలి. శామీ టు కరిముల్లా. 11th over in progress. స్లో బాల్, ప్రతి బాల్ని బాయ్. శామీ టు కరిముల్లా. ఫుల్ టాస్ వైట్ బాల్. ఇట్స్ అ వైట్ బాల్. శామీ టు కరిముల్లా. స్లో బాల్. నైస్ షాట్. గుడ్ షాట్ బై కరిముల్లా. గుడ్ ఫీల్డింగ్ షాహుల్. గుడ్ షాట్ బై కరిముల్లా. ఇల్లు మొత్తం అయ్యే బండ్లే. నిద్రపోయేటప్పుడు కూడా వాడు అవన్నీ పక్కన పెట్టుకొని పడుకుంటాడు. గుడ్ సింగిల్ రన్ ఉంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 11 overs, స్కోర్ మూవ్స్ టు 83 runs, లాస్ ఆఫ్ 4 wickets. షాహుల్ టు కరిముల్లా. వాహ్, వాట్ ఏ లవ్లీ షాట్ బై కరిముల్లా. క్యాచ్ ఉందా లేదా? గుడ్ క్యాచ్ టేకెన్ బై శామీ. మంచి షాట్ ఆడారు కరిముల్లా బాయ్, కానీ క్యాచ్ రూపంలో అవుట్ అయిపోయారు. షాహుల్ టు వెంకీ. సింగిల్ రన్ ఉంది. వెరీ గుడ్ బ్యాటింగ్ వెంకీ. రాగానే ఆన్ ద మార్క్ వెంకీ చక్కటి సింగిల్ ఆడారు. యాభై 2 బంతులకి 20 పరుగులు మాత్రమే కొట్టాలి. చూడాలి అఖిల్ ఈ ఓవర్లో పూర్తి చేస్తాడేమో. మంచి స్లో బాల్, క్యాచ్కి ప్రయత్నించి 4 రన్లు ప్రయత్నం. వెరీ గుడ్ షాట్ బై అఖిల్. చాలా చక్కటి షాట్లు ఆడుతున్నారు ఈరోజు అఖిల్. ఈరోజే కదా మొదటి మ్యాచ్ ఇక్కడ. వెరీ గుడ్ బ్యాటింగ్ బై అఖిల్. ఈ పిచ్ మీద ఇదే ఫస్ట్ టైం ఆడడం. ముచ్చటి షాట్లు కొడుతున్నాడు అండి. 9 balls-కి 2 4s, 1 6తో 17 పరుగులతో ఉన్నారు. అనదర్ ఫుల్ టాస్ బాల్, 2 runs ఛాన్స్ ఉంది. చూడాలి 2 తీస్తారా లేదంటే సింగిల్ రన్తోనేనా. రన్అట్ ఛాన్స్, 2 runs. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అఖిల్ అండ్ వెంకటేష్. వెంకీ 14 పరుగులు కొట్టాలి. 50 బంతుల్లో 14 పరుగులు మాత్రమే కొట్టాలి కేపీసీసీ వాళ్ళు. ట్రై చేశారు. వెరీ గుడ్ సింగిల్ బై అఖిల్.
షాహుల్ టు స్లో బాల్, సింగిల్ తీసుకున్నారు. ఆ కప్పు మీదేనా ఇంకా? రన్ అవుట్ ఛాన్స్, నాట్ అవుట్. ఏనా ఉందా, ప్లే చేశానా? ఆన్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్ మీద గుడ్ ఫీల్డింగ్ బై షాహుల్. హలో నువ్వు 6-4.6 సింగిల్ లేవా మధ్యలో? 93, 44 balls, 11 runs రిక్వైర్డ్. అఖిల్ చూడాలి, అఖిల్ వేసిన ప్రతి బంతిని 4ని కొట్టాలని ట్రై చేస్తున్నారు. లవ్లీ షాట్, గుడ్ షాట్. 4 పోతుందా లేదా చూడాలి. గుడ్ ఫీల్డింగ్ బై అశోక్, జస్ట్ సింగిల్ రన్ ఓన్లీ. శామీ టు వెంకీ, చూడాలి లాస్ట్ బాల్. లవ్లీ షాట్, గుడ్ షాట్ బై 6 or 4? 4 runs. గుడ్ షాట్ వెంకీ. 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 98 పరుగులు. అబే 4? 13 ఓవర్లు పూర్తయ్యే సమయానికి కేపీసీసీ వాళ్ళు 98 పరుగులు, 5 వికెట్లు కోల్పోయింది. 42 బాల్కి 6 పరుగులు చేయాలి విజయానికి. న్యూ బౌలర్ సుకుమార్. సుకుమార్ కమ్స్ ఇన్ టు ది అటాక్. సుకుమార్ టు అఖిల్. లవ్లీ షాట్ బై అఖిల్. చూడాలి మిస్ఫీల్డ్ చేస్తారా అదే, మిస్ఫీల్డ్ అయింది. 2 పరుగులకి మిస్ఫీల్డ్ చేశారు వెంకీ కెప్టెన్ ద్వారా. మిస్ఫీల్డ్, ఒక బాల్ కూడా పట్టలేదు ఉదయం నుంచి. 41 balls, 4 runs required. ట్రాక్ ఉంటే బాల్ మార్చు, అంతేగాని డెడ్ బాల్ కాదు. ఏమో హబీబ్ అదే ఇచ్చాడు. 41 balls, 4 runs required. చూడాలి ఈ బాల్. లవ్లీ షాట్, క్యాచ్ ఉందా లేదా చూడాలి. 2 పరుగులు వస్తారా లేదా? 2 పరుగులు ఈ సునాయాసంగా తీశారు అఖిల్. పెద్ద షాట్ ఆడాలని చూశారు, బాల్ సరిగా లేనందువల్ల అది 2 పరుగులకే పరిమితమైనది. రెండు కొట్టాలి బ్రో. 40 balls, 2 runs required. కేపీసీసీ. Lovely shot, such a great shot. U6. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అఖిల్. చక్కటి బ్యాటింగ్. 31 పరుగులు, 15 బాల్లలో 31, 4 ఓవర్లకు 3 వికెట్లు, 22 పరుగులు. వెల్ ప్లేడ్ అఖిల్.